సుప్రియ. వెల్కమ్ టు సుప్రియ షైన్స్. ఇక్కడ వచ్చేసి నేను ఒక జార్జెట్ శారీ తీసుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను 3 మీటర్స్ కట్ చేసుకున్నాను. అలాగే 2 మీటర్స్ క్రేప్ సిల్క్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. కావాలంటే మనం 2.5 అనేది తీసుకోవచ్చు, ఎక్కువ లావు కనుక ఉంటే. అండ్ ఒక 1/2 మీటర్ మళ్ళీ సపరేట్గా జార్జెట్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ కూడా సపరేట్గా తీసుకున్నాను. మిగిలిన 2.5 మీటర్స్ చున్నీ కోసం యూజ్ చేస్తాను అన్నమాట. అండ్ ఇక్కడ నేను జిప్ వేస్తాను కాబట్టి జిప్ తీసుకున్నాను. నాకు కావాల్సిన లేస్ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ జిప్ వేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కాటన్ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా లైన్ మార్క్ చేసుకొని దాన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైన మనం మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. బాడీ పార్ట్ అన్నమాట ఇది. 14 ఇంచెస్ దగ్గర మనం ఇలా డాట్స్ పెట్టేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ వచ్చేసి మీ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి. నాది వచ్చేసి 14 ఇంచెస్ కాబట్టి 14లో హాఫ్ 7 ఇంచెస్ నేను అలాగే పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ కంప్లీట్గా క్లోజ్ చేశాను కాబట్టి 7 ఇంచెస్ నేను తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతేనండి. మీ ఆర్మ్ హోల్ చుట్టూ ఒకసారి మీరు కొలుచుకొని దాంట్లో సగం తీసుకోవాలి. నాకు 7 వచ్చేసింది కదా అని చెప్పేసి మీకు కూడా 7 రాదు. సో ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ విడ్త్ మార్క్ చేసాము, అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా మార్క్ చేసుకున్నాము. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ అంటే 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేశాను అన్నమాట. ఎందుకంటే నాకు ఫ్రంట్ నార్మల్గా ఉండాలి, నెక్ బ్యాక్ వచ్చేసి క్లోజ్ అవ్వాలి కాబట్టి నేను ఇలా ఫుల్ తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మనకి మీరు స్టిచ్చింగ్ వీడియో చూడాలంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం లూజ్ మార్క్ చేసుకోవాలన్నమాట. లూజ్ ఏం లేదండి, మనం చుట్టుకొలతో ఒకసారి చూసుకోవాలి. చెస్ట్ దగ్గర అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర చూసుకొని మనం దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేయాలి. దాంట్లో 3 భాగాలు తీసేసి మిగిలిన 1 భాగం మాత్రమే ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను అలాగే మార్క్ చేసుకున్నాను. అండ్ అలాగే నడుము దగ్గర ఏంటంటే మనం టోటల్ ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం టక్స్ వేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ సపరేట్గా చూపించాను. ఒక 1 ఇంచ్ టక్స్ కానీ ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అని చెప్పేసి, అంతే, ఏం లేదు. సో ఖర్చు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను లూజ్కి మార్క్ చేశాను కదా, ఎగ్జాక్ట్లీగా ఆ డాట్ దగ్గర నుంచి కనుక మనం ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ నేను చెప్పా కదా క్లోజ్ నెక్ కాబట్టి ఇలాగే మార్క్ చేసుకోవాలి మీరు. సో ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఈ స్కేల్ యూజ్ చేసే నెక్ కట్ చేశాను అనమాట ఫ్రంట్ పార్ట్కి. సో షోల్డర్ వైపు నుంచి మనం ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా డౌన్గా మార్క్ చేసుకొని నెక్ వైపుకి క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ లేదంటే కొన్నిసార్లు కొంచెం క్లాత్ మనకి ఎక్కువ సాగుతుంది అనిపిస్తే 1.5 ఇంచ్ కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇలా చూసారు కదా ఎలా హాఫ్ చేశానో అలా మార్క్ చేసుకోవాలి. మనం టక్స్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. అది 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ మన ఇష్టం అండి. మనకు కరెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఖర్చుకని లైన్ డ్రా చేశాను కదా, నేను అక్కడ నుంచి మార్క్ చేయకుండా కొంచెం పైనుంచి మార్క్ చేశాను అనమాట. అందుకే మళ్ళీ కిందికి మార్క్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఏం లేదు. మనం నార్మల్ నెక్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ నడుము దగ్గర మనం 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర అప్పుడు డౌన్ తీసుకోం కాబట్టి
అంటే మన షోల్డర్ వెడల్పు మనం 5 ఇంచెస్ అలా తీసుకుంటాం కదా, అప్పుడు మనం అక్కడ డౌన్ తీసుకోలేము కాబట్టి నడుము దగ్గర మనం ఖచ్చితంగా 1.5 ఇంచ్ వరకు డౌన్ తీసుకోవాలండి. మరి డీప్ నెక్ అయితే మాత్రం 2 ఇంచెస్ అయినా తీసుకోవాల్సిందే, లేదంటే కంప్లీట్గా సైడ్కి మనకి బాడీ పార్ట్ అనేది కిందికి దిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను. నేను ఎక్కడెక్కడైతే డాట్స్ పెట్టుకున్నానో అక్కడ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం జిప్ వేసుకోవాలి కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట. జిప్కి మనకి ఖర్చు అవసరం అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మనం ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. నెక్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర మనం చేంజ్ చేస్తామన్నమాట బ్యాక్ పార్ట్కి. బ్యాక్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ లెంత్ అనమాట. 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నేను ఇక్కడ రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే మనం బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ముందే ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకుంటే మనం బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయాయి చూడండి. మనకి జిప్ వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇటువైపు ఓపెన్ ఉండాలని చెప్పేసి నేను ఇలా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోతు మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే బాడీ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది కటింగ్. ఇప్పుడు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా బాడీ పార్ట్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి నేను పర్టికులర్గా ఇంత లెంతే తీసుకోవాలనుకోనండి. నాకు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అంటే ఎంత లెంత్ పెట్టుకోవాలనిపిస్తే అంతే పెట్టేసుకుంటాను. ఎక్కువ అయితే నేను హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అయితే నేను అసలు పెట్టను అనమాట. అలా అని చెప్పేసి మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టం అండి. మీరు మెగా హ్యాండ్స్ పెట్టుకుంటారో అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. నేను ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్ లెంత్. సో అప్పటికప్పుడు నాకు అంత లెంత్ పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపించింది. చాలామంది షార్ట్ హ్యాండ్స్ ఇష్టపడతారు కదా, వాళ్ళు 3 ఇంచెస్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అలాగే అక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేశాను. హ్యాండ్స్కి 3 ఇంచెసే తీసుకోవాలని ఏం లేదండి, 3.5 అయినా తీసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. 3.5 ఇంచెస్ దగ్గర కూడా నేను మార్క్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇందాక ఆర్మ్ హోల్ లెంత్ నేను 7 ఇంచెస్ పెట్టాను కదా, సేమ్ అలాగే 7 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవటమే మనం. ఇంకా మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. నేను పైన 2 ఇంచెస్ తీసుకున్నాను, కింద వచ్చేసి లూజ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. అలాగే 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను అనమాట. హ్యాండ్కి కింద నేను ఖర్చు తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కూడా మార్క్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది. దీన్ని కూడా మనం కట్ చేసుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. పైన ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్కి కూడా ఒకవైపు లోతు తీసుకోవాలి కాబట్టి
హ్యాండ్కి నేను లోతు తీసుకుంటున్నాను. లోతు తీసుకున్నకెళ్ళి మనం ఇలా కట్స్ పెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ పీసెస్ని పెట్టేసుకొని కట్ చేస్తానన్నమాట. కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే ఇది జార్జెట్ కాబట్టి కరెక్ట్గా ఉండదు. నేను ఇప్పుడు మీకు చూపించే కటింగ్ వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ కాదండి, సెమీ అంబ్రెల్లా కటింగ్ అంటారు దీన్ని. ఇదేంటంటే 3 మీటర్స్తో కట్ చేస్తాం, మనం క్రాస్గా ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ని కట్ చేస్తామన్నమాట. ఫుల్ సర్కిల్ మనకి కావాలి అంటే 5 మీటర్స్ కంపల్సరీగా ఉండాలి, అంటే హైట్ని బట్టి కూడా ఉంటుంది. నా హైట్ వచ్చేసి 5.5 ఇంచెస్ కాబట్టి నాకు కంపల్సరీగా 5 మీటర్స్ కావాల్సి ఉంటుంది ఫుల్ సర్కిల్కి అయితే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సెమీ అంబ్రెల్లా కటింగ్ అంటే క్రాస్గా మనం కట్ చేస్తాం కాబట్టి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ 3 మీటర్స్ ఇలా ఓన్లీ వన్ సైడే ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా పిన్స్ పెట్టేశాను, ఎందుకంటే జార్జెట్ చాలా చిరాకు తెప్పిస్తుంది అనమాట కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం చుడీ బ్యాండ్ కట్ చేసేటప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ కటింగ్కి కూడా అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి మన నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాది 30 ఇంచెస్ ఉందనుకోండి, 30 ఇంచెస్ని నేను 4 భాగాలుగా డివైడ్ చేస్తానన్నమాట. అంటే 30 ఇంచెస్లో హాఫ్ 15 ఇంచెస్, 15 ఇంచెస్లో హాఫ్ 7.5 ఇంచెస్ కదా. ఆ 7.5 ఇంచెస్ తీసుకొని దానికి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఖర్చు తీసుకోవాలన్నమాట. కావాలంటే ఖర్చు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం కొంచెం మళ్ళీ క్రాస్ లైన్ మార్క్ చేస్తాం కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ మనకి ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది, అప్పుడు 2 ఇంచెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా 7.5 ఇంచెస్కి మనం ఒక 1.5 ఇంచ్, లేదంటే మన ఖర్చు ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ యాడ్ చేసేసి మనం ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఈ లైన్ మనకి మనం చూస్తే మనకి స్ట్రైట్గా కనిపించాలి, ఎటు కూడా క్రాస్గా కనిపించకూడదు. మనం మార్క్ చేసుకున్న ఈ లైన్కి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా నేను చూపించాను కదా, ఇలా జస్ట్ చిన్న కర్వ్ తీయండి, ఎక్కువ తీసుకోవద్దు, ఓన్లీ ఒక 1/2 ఇంచ్ వరకే ఉండాలి. అండ్ మనం మార్క్ చేసుకున్న ఆ కర్వ్ దగ్గర నుంచి మనకి ఎంత లెంత్ కావాలో, ఈ డ్రెస్ లెంత్ మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంతవరకు మనం ఇలా మనం మార్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కంప్లీట్గా మనం కర్వ్ తీసుకున్నాం కదా, ఆ కర్వ్ దగ్గర నుంచి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఫస్ట్ మార్క్ చేసిన స్ట్రైట్ లైనే వదిలేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని కట్ చేస్తున్నాను. చూసే ఉంటారు ఎంత కష్టపడ్డానో నేను. వీడియో చూసినంత ఈజీగా ఏం లేదండి, షూట్ చేస్తూ కట్ చేయటం చాలా కష్టపడ్డాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి వన్ సైడ్ మాత్రం సెమీ అంబ్రెల్లా కటింగ్కి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా 2 పీసెస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మన హైట్ని బట్టే ఉంటుందన్నమాట. కొంచెం తక్కువ హైట్ ఉన్న వాళ్ళు, లేదంటే మనం టాప్ లెంత్ తక్కువ పెట్టుకుంటే మాత్రం మనకి పీసెస్ అనేవి యాడ్ అవ్వవు అనమాట. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం పెట్టుకున్న లెంత్ కంటే కూడా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ లెంత్ ఎక్కువ అవుతుంది క్రాస్ కటింగ్ చేసుకుంటాం కాబట్టి. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని మనం లెంత్ కట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే ఒకసారి మనం మన లెంత్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు 2 మీటర్స్ సరిపోతుంది. కొంచెం ఎక్కువ లావు ఉన్న వాళ్ళు 2.5 మీటర్స్ తీసుకోండి. సేమ్ ఈ కటింగ్ మీకు సెట్ అవ్వలేదు అంటే మాత్రం మీరు ఇప్పుడు నేను క్రాస్గా అంబ్రెల్లా కటింగ్ కట్ చేశాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని, అలాగే కట్ చేసుకోవచ్చు. సో అంత అవసరం లేదు, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఇక్కడ నేను ఫస్ట్ 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఖర్చుతో కలిపి. 7.5 ఇంచెస్కి నేను కొంచెం ఖర్చు యాడ్ చేసి మార్క్ చేశాను అనమాట.
ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ నుంచి నేను లెంత్ 40 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఏం లేదండి, క్రాస్గా ఏం లేదు. జస్ట్ అక్కడ నుంచి నేను నాకు ఎంతైతే వెడల్పు ఉందో ఈ ఫ్యాబ్రిక్ అంతవరకు నాకు కావాల్సిన లెంత్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా డాట్స్ పెట్టుకున్నాను. ఇది నాకు ఎగ్జాక్ట్గా 40 ఇంచెస్ వరకు వచ్చిందనమాట. ఇంకొంచెం తక్కువ పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే లైనింగ్ కాబట్టి మరీ తక్కువ కూడా పెట్టుకోవద్దు. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. ఈ లైనింగ్ కటింగ్ కూడా నేను శారీ పెట్టికోట్ కటింగ్ కూడా మీకు చూపించట్లేదు ఇప్పుడు, ఎందుకంటే జార్జెట్ కాబట్టి మనకి జాయింట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. మనం ఫ్యాబ్రిక్ని పట్టి కూడా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంతే అండి. ఇప్పుడు ఈ చున్నీ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను కదా నేను. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పన్నా పెద్దగా ఉంటుంది శారీ పన్నా కాబట్టి, సో మనం డైలీ యూజ్ చేసుకునే చున్నీ తీసుకొని, అంటే మనకి ఏ చున్నీ కంఫర్టబుల్గా అనిపించిందో దాని లెంత్ ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది చూసుకొని యాజ్ టీజ్గా మనం దాని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఇంత క్లాత్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఫస్ట్ ఇలా నేను చిన్న డాట్ చేసేసుకొని ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా నేను లాగుతూ నేను స్ట్రైట్గా కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేస్తే మనకి స్ట్రైట్గా వస్తుందన్నమాట, ఎక్కడ కూడా క్రాస్ రాదు. చున్నీ లెంత్ ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి అనేది కంప్లీట్గా మన ఇష్టం అనమాట. మనకి ఎలా కావాలంటే దీన్ని అలా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి.